అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఎన్ని అంటున్నా ఒకరు మౌనంగా భరిస్తున్నారు అంటే అది వారి మంచితనమే కానీ చేతకానితనం కాదు. ఒక్కసారి వారు మీతో నాకంటే అనుకుంటే వారి యొక్క మనసు మరణిస్తున్నా కూడా కనికరించినంత కఠినంగా మారిపోతుంది. ఈ ప్రపంచంలో నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారికంటే నువ్వు ఎక్కడ బాగుపడతావో అని బాధపడేవారే ఎక్కువ కాదంటారా? జీవితం అనే యుద్ధంలో గెలవడానికి కావాల్సింది తోడు కాదు, తెగింపు. అర్థమైందనుకుంటా. ఒకసారి విలువ పోయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి విలువ కావాలి అనుకోవడం సిగ్గులేనితనం. వారి నుండి మీ విలువ ఎప్పుడు తిరిగి వస్తుంది అంటే మీ అవసరం పడి వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి తప్పకుండా మీకు వస్తుంది. ముందే తొందరపడకండి, కాస్త ఓపిక పట్టండి. ఎప్పుడూ కూడా నువ్వు నీలానే ఉండు. నీకు అనిపించింది నువ్వు తప్పకుండా చెయ్యి. నీ వారు కాని వారు నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను వేలెత్తి చూపుతూనే ఉంటారు. నువ్వు ఎలా ఉన్నా సరే నీ వాళ్ళు నీతోనే ఉంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిన్నుగా ఇష్టపడే వాళ్ళని ప్రాణం పోయినా సరే మోసం చేయకండి. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనుషుల్ని గుడ్డిగా నమ్మటం మానేయాలి. అర్థమైందనుకుంటా. నేను ఎన్నోసార్లు మోసపోయాను, కానీ ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చెయ్యాలి అనే ఆలోచన కూడా రాలేదు. నేను తెలివిగా పెరగకపోయినా మంచిగా పెరిగాను అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే అది నీ అమాయకత్వం. తెలివైన ప్రతి ఒక్కరూ కూడా మోసం చేస్తారని కాదు. ఇక తెలివిగా పెరగటం అంటే ఆ మోసాన్ని తిప్పికొట్టడం కూడా. అమాయకత్వం అనేది అందరికీ అలుసుగానే ఉంటుంది అని గుర్తుంచుకోండి. అందరినీ గౌరవించు, అంతేకాని ఎవ్వరికీ భయపడకు. ఆకాశం నుంచి ఎవరు ఊడిపడలేదు, అందరూ కూడా నీలా పుట్టిన వాళ్ళే. అర్థమైందనుకుంటా. ఒకరు నీ మనసుని తాకాలి అనుకుంటే ఒక పువ్వులాగా ఉండు. ఇక ఒకరు నిన్ను తొక్కాలి అనుకుంటే ముళ్ళులా ఉండు. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? తొందరపడకు, నీకు కూడా అదే గతి పడుతుంది. జీవితంలో నీపై అతిగా జాలిపడేవాన్ని, అలాగే అతిగా పొగిడేవాన్ని ఎప్పటికీ నమ్మకు. ఎదుటి మనిషికి మనం ఎంత అలుసు అవకాశాన్ని ఇస్తే మనల్ని అంత అనగదొక్కుతారు. గుర్తుంచుకోండి. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలన్నీ కూడా చెప్పేయకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక నిన్ను ఆడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఎవరైనా సరే నీతో అవసరం ఉంటేనే ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటారు, లేదంటే అంటి ముట్టనట్లు ఉంటారు. గుర్తుంచుకోండి. నువ్వు ఎవరు అన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే ఆయుధమే అవమానం. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా సాయం చేసేవాడికే గాయం చేసే మనుషులు తగులుతూ ఉంటారు, కాదంటారా? వాళ్ళు మారిపోయారు అని వీళ్ళు మారిపోయారు అని అనడం కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి నీ దగ్గర అలా ప్రవర్తించారు అని తెలుసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే వారి యొక్క గుణమే అంత. గుర్తుంచుకోండి. మనుషులు ఎప్పుడూ కూడా ఎదుటివారి లెక్కల్ని బొక్కల్ని కనిపెడతారే తప్ప తమను
తాము మాత్రం ఎప్పటికీ బయటపడనివ్వరు. ఈ సమాజమంతా కూడా తెలివైనదే, కేవలం మీరు మాత్రమే అమాయకులు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ కూడా అమాయకులనే ఆడుకుంటుంది కాదంటారా? పక్కవాన్ని పాపం అంటే వాడే మనకు పంగనామాలు పెట్టే ఈ రోజుల్లో బ్రతుకుతున్నామని మర్చిపోకండి. జాగ్రత్తగా ఉండండి. జీవితంలో సర్దుకుపోవటం మంచిదే, అలా అని అలవాటు పడితే అందరికీ అలుసైపోతావు. నిజం చెప్తే నువ్వు ఎవ్వరికీ నచ్చవు. ఎదుటి వాళ్ళకి కావాల్సింది వాళ్ళని సంతోషపరిచే అబద్ధం మాత్రమే కాదంటారా? నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకరి చేతుల్లో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం ఎప్పుడూ కూడా నీ చేతుల్లోనే ఉండాలి. ఆడపిల్ల తన జీవితంలో కోరుకునేది ఒకే ఒక్క కోరిక, తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు, అలాగే తనే లోకం అనుకునే ఒక బంధాన్ని మాత్రమే. అవకాశవాదులు వాళ్ళు ఎదగటానికి, ఎదుటి వాళ్ళను దిగజార్చటానికైనా సరే, వాళ్ళు దిగజారడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. వీళ్ళంతా ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి సమాజంలో భరించి బ్రతకటం ఆపేసి తెగించి బ్రతకటం నేర్చుకున్న వాడే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలడు, అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతకగలడు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో సున్నితంగా ఉంటే కుదరదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి. లేదంటే మన నిర్ణయాలు, మన ఆలోచనలు ఏవీ కూడా మన చేతుల్లో ఉండవు. అసలు మన జీవితమే మన చేతుల్లో ఉండదు. మనల్ని ఒక పావులా చేసి ఆడిస్తారు. బరి తెగించిన వాడి ముందు తెగించి నిలబడకపోతే నీ బ్రతుకు ఎప్పుడూ బానిసగానే ఉంటుంది. గుర్తుంచుకోండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.